అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయవాడ గత కొద్ది రోజుల నుంచి కూడా కృష్ణమ్మ పర్వలతో కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. ఇక్కడ విజయవాడ నగరంలోని రామలింగేశ్వర నగర్లో కూడా ఇప్పుడు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రులు రాంప్రసాద్ రెడ్డి గారు అయితే ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అయితే పాల్గొంటున్నారు. ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో, ఎవరైతే నీటి ప్రవాహాన్ని కొట్టుకొని కనీసం తినడానికి తినలేని వారు కూడా ఒక ఆహార ప్యాకెట్లు అయితే సరఫరా చేస్తున్న పరిస్థితి ఇక్కడ మనం చూడవచ్చు. మనతో పాటు ఉన్నారు రాంప్రసాద్ రెడ్డి మంత్రి గారు. వారు మాట్లాడి తెలుస్తున్నాం. సార్, గత 2 రోజుల నుంచి అయితే రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాలు అయితే కృష్ణానది ఎగువ ప్రాంతాలకు కురిసిన వర్షాల నేపథ్యంలో ఇప్పుడు పూర్తిగా కూడా నీట మునిగిన పరిస్థితి. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందబోతున్నాయి? ముఖ్యంగా పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందు దృష్టితో ఈ యొక్క కష్టాలను కూడా ఆపారంటే అతిశయోక్తి లేదండి. ఎందుకంటే ఎక్కడెక్కడ వాటర్ డైవర్షన్ చేయాలంటే అక్కడ పైప్ లైన్లు పెట్టడం, మోటార్స్ పెట్టి వాటర్లకు ఎవాక్యుయేట్ చేయడం జరిగింది. అలాగే ప్రజలు ఎక్కడ కష్టపడకుండా నిత్యావసర వస్తువులు అయితేనేం, పాలు అయితేనేం, వాళ్ళకు సంబంధించిన బియ్యం రేషన్ విషయంలో కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. సుమారు 170 వార్డులలో విజయవాడలో స్పెషల్ ఆఫీసర్లను పెట్టడం, అలాగే మా క్యాబినెట్ అంతా ఇక్కడే ఉండి ఈ క్షేత్రస్థాయిలో ఇక్కడ అన్ని పర్యవేక్షణ చేయడం జరుగుతూ ఉందండి. మరోపక్క ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం అని చెప్పేసి కూడా ఒక ఆరోపణలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఇంకా సిగ్గు లేదండి. ఎందుకంటే ఆయన 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైల్వే యాక్సిడెంట్ జరిగితే విమానంలో పోయి చూసి వచ్చినాడు, ఆయన హెలికాప్టర్లో పోయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 70 సంవత్సరాలు దాటినా కూడా వయసును కూడా లెక్క చేయకుండా ఈరోజు ఇక్కడికి వచ్చేసి ప్రతి ఒక్క ప్రాంతంలో పర్యటించి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలకు మంచి రోజులు వచ్చినా వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలను ఎవరు జయించలేం. ఒక మానవుల్లో దేవుడిగా వచ్చిన చంద్రబాబు నాయుడు గారే ఈ ఎట్లా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉందండి. అయితే ఇది పూర్తిగా కూడా మ్యాన్ బ్లేడ్ ఫ్లడ్స్ లాగా చూస్తున్నారు. ఇది పూర్తిగా కూడా అధికారుల నిర్లక్ష్యం. ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళు ముందస్తుగా హెచ్చరికలు జారీ చేయడం వల్ల కూడా ఇంత నష్టం జరిగింది, ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడ్డారని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రధాన ఆరోపణ. ముమ్మాటికి ఇది తప్పండి. నేను కడప జిల్లా ప్రాంతం వాసిని. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులో అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకొని పోయి ప్రాజెక్టే నీటిలో మునిగిపోయిన రోజుల్లో వందలాది మంది చనిపోవడం జరిగింది అక్కడ. అలాంటి రోజుల్లో అక్కడ నష్టపరిహారం ఇవ్వకుండా దొంగ దాంకొని తిరిగిన జగన్మోహన్ రెడ్డి అక్కడ ఈరోజు క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరకు వచ్చి ఎక్కడైతే మునిగిపోయిందో అక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆయనే పరీక్షించి సాయం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా విజయవాడ పట్టణంలో సుమారు 170 వార్డులు ఉన్నాయి. 170 వార్డుల సెక్రటేరియట్లో స్పెషల్ ఆఫీసర్లు పెట్టడం, సుమారు 100 మంది ఐఏఎస్ ఆఫీసర్లు విజయవాడ సిటీలోనే ఉన్నారు. అలాగే 70% క్యాబినెట్ కూడా ఇక్కడే ఉందండి. ఒకసారి మీరు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఎక్కడో కూర్చొని ప్రభుత్వం మీద రాయేయడం పెద్ద గొప్ప విషయం కాదు. ప్రజలు ఈరోజు ఎంత మటుకు సంతృప్తిగా ఉన్నారంటే మేము వెళ్తుంటే పట్టణంలో తెలుస్తూ ఉంది. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో జరిగిన ఇటువంటి విపత్తుకు కూడా ప్యాలెస్ వదిలి రాకుండా ఇటీవల కాలంలో ప్రజల్లో కూడా మమేకమై కూడా తెలియజేస్తున్నారు ఇది పూర్తిగా వైఫల్యం అని చెప్పేసి. దీన్ని మీరే విధంగా చూస్తారు? 100కి 100 మీరు ఏమైందో అది కరెక్ట్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పేరే పరదాల ముఖ్యమంత్రి ఆ రోజులో ఆయన ఉన్నప్పుడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 70 రోజుల్లో ఏ విధమైన పర్యటనలు చేస్తూ ఉన్నారు, ఏ విధంగా ప్రజల దగ్గరికి వెళ్తున్నా అందరూ గమనించాలి. అలాగే ఈ విపత్తును ఎలా జయించాలనేది ఆయనకు ఒకరికే తెలుసు. ఎందుకంటే ఏ ఒక్కరిని 5 రోజుల నుంచి నిద్రపోనివ్వకుండా అధికారులు అయితేనేం, రాజకీయ పార్టీ నాయకులు మాలాంటి వాళ్ళను కూడా వార్డుకు ఒకరిని పెట్టి ఇక్కడ పర్యవేక్షించి ప్రజలకు ఏ విధమైన కష్టం రాకుండా చూసుకోవడం జరుగుతూ ఉంది. అలాగే ప్రభుత్వం తరఫున ఏవేవి కార్యక్రమాలు చేపడితే ప్రజలు సంతోషంగా ఉంటారో చేసేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే మరి వాతావరణ శాఖ మరొకసారి తెలియజేస్తుంది, రానున్న కొద్ది రోజుల్లో రాష్ట్రంలో మరోసారి వర్షాలు పడే అవకాశం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నుంచి ముఖ్యంగా మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఈ సహాయ సహకారాలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందా? తప్పకుండా ఈ పూర్తి వానలు వెలిసే వరకు, నీళ్ళు అనేటి ఫ్లడ్ లెవెల్ తగ్గే వరకు కూడా టోటల్ క్యాబినెట్ అయితేనే, ముఖ్యమంత్రి గారు అయితేనే, అధికారులు అయితేనే ఇక్కడే ఉండబోతున్నాం. తప్పకుండా మీరు అన్నట్టు 2-3 రోజుల్లో వర్షాలు కురిసినా కూడా జయించేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇది రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి కేవలం కూడా మానవ తప్పిదం ఏమి లేదు. ఇది కేవలం వర్షాలు పట్టడం వల్ల, ఇది అనుకోని విధంగా వచ్చిన వరదల వల్లే. కానీ దీనికైతే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా కేబినెట్ మంత్రులతో సహా పరిపాలకులు, అదేవిధంగా అధికారులు, శాసనసభ్యులతో సహా పూర్తిగా కూడా ప్రజల సౌలభ్యం కోసం అయితే మేము విజయవాడ నగరంలో ఉన్నాము. పూర్తిగా జనజీవనం పూర్తిగా సాధారణ స్థాయి వచ్చేంత వరకు కూడా మేమైతే ఇక్కడే ఉండి వారికి సేవలు అందిస్తాము. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దాంట్లో ఎటువంటి దాంట్లో కూడా నిజం లేదు. అతను కేవలం పరదాల ముఖ్యమంత్రి అనే పేరు ఉందని చెప్పేసి కూడా పరోక్షంగా అయితే రాంప్రసాద్ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చురకలు అంటిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.